హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో టేస్టీగా అండ్ హెల్తీగా 2 రకాల హెల్తీ డ్రింక్స్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే బ్లాక్ గ్రేప్ జ్యూస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు గ్రేప్స్ని ఇలా నీట్గా ఒక 2 టైమ్స్ వరకు వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వాష్ చేసి పెట్టుకున్న బ్లాక్ గ్రేప్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ వేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు హనీ వేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి. మీకు కావాలంటే మొత్తం షుగరే వేసుకోండి. నేనైతే హనీ వేసుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని స్ట్రెయిన్ అవుట్ చేసేసుకోవాలి. ఇలా జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవడం వల్ల జ్యూస్ అనేది స్మూత్గా ఉంటుంది. చూడండి, ఇలా మొత్తం స్ట్రెయిన్ అవుట్ చేసేసుకోవాలి. మీకు కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి ఫిల్టర్ చేసుకోండి. అంతే అండి, బ్లాక్ గ్రేప్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకుంటే హెల్తీగా బ్లాక్ గ్రేప్ జ్యూస్ రెడీ. ఇప్పుడు డ్రై ఫ్రూట్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 10 వరకు ఆల్మండ్స్ వేసుకోండి. అలాగే ఒక 7 to 8 క్యాష్యూ నట్స్ వేసుకోండి. 7 to 8 వరకు పిస్తా వేసుకోండి. అలాగే ఒక 10 కిస్మిస్ వేసుకోండి. ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని 3 to 4 అవర్స్ వరకు సోక్ చేసుకోవాలి, లేదా ఓవర్ నైట్ సోక్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో సోక్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 కప్ వరకు కట్ చేసి పెట్టుకున్న యాపిల్ యాడ్ చేసుకోండి. అలాగే ఒక బనానా అండ్ 2 టేబుల్ స్పూన్ హనీ వేసుకోండి. ఇప్పుడు స్మూత్గా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసేసుకొని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటే హెల్తీగా డ్రై ఫ్రూట్ జ్యూస్ రెడీ. అంతే అండి, హెల్తీగా అండ్ టేస్టీగా డ్రింక్స్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.